వీటిలో వచ్చేసరికి బెంజైల్ పెరాక్సైడ్ చాలా ప్రామినెంట్ రోల్ అన్నిటికంటే. ఇది జెల్ ఫామ్ లో ఉంటుంది, తర్వాత లోషన్ లో ఉంటుంది. ఇది మనకు చాలా ప్రొడక్ట్స్ లో, ఓవర్ ద కౌంటర్ దొరికే ప్రొడక్ట్స్ లో ఈ బెంజైల్ పెరాక్సైడ్ అనేది యాక్నే స్పెసిఫిక్ ఉండే వాటిలో ఖచ్చితంగా ఉండే ప్రొడక్ట్ ఇది. దీని పర్సంటేజ్కి వచ్చేసరికి 2.5 to 10% వరకు స్ట్రెంగ్త్ మనకు ఉంటుంది వీటిల్లో. చాలా రీసెర్చ్ స్టడీస్లో తెలిసిందంటే బెంజైల్ పెరాక్సైడ్ కనుక మనం రైట్ టైమ్స్లో వాడితే యాక్నేతో వచ్చే స్కారింగ్ కానీ, యాక్నేతో వచ్చే పోర్స్ అంటే కాంప్లికేషన్స్ కానీ చాలా వరకు తగ్గిపోతాయని మనకు దీంతో. ఈ బెంజైల్ పెరాక్సైడ్ తోని పోర్స్ ఏదైతున్నాయో అవి అన్క్లాగ్ అవ్వడము, తర్వాత కొమెడోన్స్ తగ్గిపోవడం ఇలాంటి హెల్ప్ జరుగుతుంది దీంతో. నెక్స్ట్ దీంట్లో వచ్చేది సాలిసిలిక్ యాసిడ్. ఇది బెంజైల్ పెరాక్సైడ్ లాగా వర్క్ చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, పోర్స్ అన్క్లాగ్ చేస్తుంది. తర్వాత కొంతమందిలో బెంజైల్ పెరాక్సైడ్ హార్ష్ ఉంటుంది, వాళ్ళలో సాలిసిలిక్ యాసిడ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇది కూడా 0.05% నుంచి 5% వరకు మనం స్ట్రెంగ్త్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో వచ్చే ప్రొడక్ట్ నికోటినమైడ్. ఈ నికోటినమైడ్ చాలా ప్రొడక్ట్స్ లో ఉంటుంది. ఇది యాజ్ సప్లిమెంట్ గా ఓరల్ గా కూడా తీసుకోవచ్చు. ఇది ఓరల్ నికోటినమైడ్ కనుక తీసుకుంటే చాలా మందిలో మనకు ఈ యాక్నే వచ్చే కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గుతాయి. తర్వాత కొన్ని రకాల పెప్టైడ్స్ ఉంటాయి. ఈ పెప్టైడ్స్ లో క్రీమ్స్ లో వాడతారు దీన్ని. ఇది కూడా యాంటీమైక్రోబియల్ యాక్టివిటీస్ ఉంటాయి దీనివల్ల బ్యాక్టీరియా, అక్కడ యాక్నేక్ రిపీటెడ్ రావడానికి వచ్చే బ్యాక్టీరియాని కూడా ఈ పెప్టైడ్స్ తో మనం ఎఫెక్టివ్ గా ట్రీట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేది ఎజిలిక్ యాసిడ్. ఈ ఎజిలిక్ యాసిడ్ కూడా క్లెన్జర్స్ లో, క్రీమ్ లో అవైలబుల్ ఉంటుంది. ఇది న్యాచురల్ గా ఒక యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఎజిలిక్ యాసిడ్ లో. చాలా స్టడీస్ లో కూడా తేలింది అంటే ఇది పోస్ట్ పీరియడ్స్ అంటే యాక్నే తర్వాత వచ్చే ఇన్ఫ్లమేషన్, దాంతో వచ్చే పిగ్మెంటేషన్ కూడా వెరీ ఎఫెక్టివ్గా ఎజిలిక్ యాసిడ్ తగ్గగలుగుతుంది. కానీ కొంతమందిలో ఎజిలిక్ యాసిడ్ పడక డార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఎజిలిక్ యాసిడ్ వాడినప్పుడు మాత్రం ప్యాచ్ టెస్ట్ మాత్రమే వాడితే మనకు సూట్ అవుతుందో లేదని తెలుస్తుంది.